కొందరు తెలిస్తే చాలు వెళ్ళిపోతాడు. నీకు ఎన్ని ఆస్తిపాస్తులు నీకు తెలుసు కదా, ఇవే కాకుండా పట్టణంలో నీకు ఎన్నో తెలుసు కదా. తెలుసు అయ్య గారు, మా బాబు ఇక్కడే పని చేస్తాడు, ఆడి బాబు ఇక్కడే పని చేస్తాడు అయ్య గారు. ఆఖరికి నేను కానీ ఇక్కడే పని చేస్తాను అయ్య గారు. నీకన్నా నాకే బాగా తెలుసు అయ్య గారు. అయ్య గారు ఎప్పుడు ఈ ఆస్తిపాస్తుల గురించే కాకుండా దేవుడి గురించి కూడా కొంచెం ఆలోచించచ్చు కదా అయ్య గారు. అడిగిన దానికి సమాధానం చెప్పి అర్థం ప్రశంసామంటే మాకు దేవుడిని ఆలోచించే సమయం లేదు, నీరు కాలేదు. అయ్య గారు మీ దగ్గర ఎన్నో సంవత్సరాలు పని చేస్తాం కదా, నాకు కొంచెం జీతం పెంచచ్చు కదా. నీ జీతం వేస్తే ఆస్తిపాస్తులు అమ్ముకోవాల్సి వస్తుందా? సరేలే కానీ వేరన్నా రేపు పట్నం నుంచి కొడుకు కూతురు వస్తున్నారు, స్టేషన్ వెళ్ళి తీసుకోరు. అలాగే అయ్య గారు. ఏ చిన్న వచ్చిందా ఈరోజు ధైర్యం చేసి జీతం పెంచుకున్నాడు కానీ పెంచారండి. పెంచలేదు, నా జీతం పెంచుతాను ఆశలు అమ్ముకోవాలన్నాడు. ఆయన జీతం పెంచినా పెంచకపోయినా మన మారుమంతా వేసే మీద ఆయన చూసుకుంటాడు, పోషిస్తాడు. కుటుంబ ప్రార్థన బాగా చేసుకున్నారా? చేసుకున్నామండి. పిల్లలందరూ వచ్చారా? వచ్చారండి. అసలే రేపు ఆదివారం లేచి ఇంకో విషయం అయ్యగారు పట్టు నుంచి తీసుకున్నాను. సరే అండి. కూర్చో చూసారా అమ్మ పిల్లలు లేనమ్మా, సండే స్కూల్కి వెళ్ళాలి కదా ఈరోజు, అసలే ఆదివారము. సరే ఇడిగా ఇడిగా ఇట్టేస్తారే నువ్వుట్రా పాప, నా కడుపు చుట్టువా ఇప్పుడు చూసావురా నువ్వు ఏంది వచ్చేసి మీ అమ్మ వచ్చింది చూడ ఏడా ఉంది పిల్లి, మీ అమ్మ ఇద్దరు జాన్స్ అమ్మ కడుగు పో నువ్వు. వీడు ఎత్తుకున్నాడంటే ఏమారంటారా అయ్యగారు కూతురు కొడుకు అన్న కడిపో అన్న కడిపో బాగున్నానమ్మా. టయానికి తింటున్నారా? తింటున్నానమ్మా. ఏంటిలా చిక్కిపోయి ఉన్నారు? ఏం లేదులే. వేరయ్యా చూసావా, నా కొడుక్కి కూతురికి నేను ఎంత ఇష్టమో. వీళ్ళిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వారా. నా పెంపకం వల్ల ఎంత క్రమంగా పెరిగారు. ఏమనుకుంటున్నారో నా పెంపకం అనుకుంటే. అవునయ్య గారు, మీరంటే మీ పిల్లలకి చాలా ఇష్టం అయ్య గారు. మీ పెంపకమే పెంపకం అయ్య గారు. సరేలే కానీ వేరేనా, రేపు పిల్లలు పట్టణంకి వెళ్ళాలి, బండికి ఇచ్చేసిరా. అలాగే అయ్య గారు. చూసుకోవడం ఎవరు కట్టారు దేవస్థానం